గర్భిణిని కడుపు మీద దన్న అజయ్ జనసేన పార్టీ అని వైసీపీ వాళ్ళంతా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అతను వైసీపీ పార్టీ వ్యక్తి. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమాని జగన్మోహన్ రెడ్డి ఎలాగో అలాగే అతడు పవన్ కళ్యాణ్ అభిమాని అయి ఉండొచ్చు, కానీ అతని బ్లడ్ వైసీపీ. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు రప్ప సినిమాల్లో అంటే తప్పే ఉంది అన్నారు కదా, ఆ మాటలు ఇన్స్పైర్ గా తీసుకుని ఒక మహిళను కొట్టాడు. కొడితే అతని పైన కేసు అయితే ఇప్పుడు అందరూ వచ్చి అతను వచ్చి వైసీపీ కాదు జనసేన అంటారు. అతను జనసేన కాదు, అతను నిజంగానే జనసేన అయితే వాళ్ళ చెల్లెళ్ళు వచ్చి సాక్షి కిందకి ఇంటర్వ్యూ ఇస్తుంది, జగనన్న కనెక్ట్స్ కిందకి ఇంటర్వ్యూ ఇస్తుంది, జనసేన లీడర్లను అడుగుతుంది కదా మమ్మల్ని ఈ విధంగా హెల్ప్ చేయండి అని చెప్పి. ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మీరు అడ్డంగా బుక్ అయిపోయారు. బుక్ అయిపోయిన తర్వాత గతంలో బోరుగడ్డ అనిల్ గారిని ఏ విధంగా అయితే వదిలేశారు, ఇప్పుడు ఇతను కూడా జనసేన అని బుర్ర జల్దాలండి. తప్పులు చేయడం ఆపి కరెక్ట్ గా ఉండండి, అంతేగాని తప్పులు చేసేసి పక్క పార్టీ వాళ్ళతో పైన తోసేసి మేము వాళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళ పార్టీ వాళ్ళు అంటే జనాలు నమ్మేంత పరిస్థితులు లేరు. అడ్డంగా మీరు బుక్ అయిపోయారు. ఈ విధంగా గర్భవతులను కడుపు మీద తన్నడం, రపరప అనడం అది మీ డిఎన్ఏ. అది గుర్తుపెట్టుకోండి. జనసేన వాళ్ళపైన బురద జల్లద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పులకన్నీ టీడీపీకి సంబంధం ఉండదు కదా, అలాగే ఈ అజయ్ చేసే తప్పులన్నిటికీ జనసేనకి ఎలా సంబంధం ఉంటుంది, సంబంధం ఉండదు. అది గుర్తుపెట్టుకొని హుందాతనంగా రాజకీయం చేయండి.